ఓం నమ శివాయ. ఈరోజైతే మేము ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళే ముందర అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకొని ఘనంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక బయలుదేరుతున్నాము. కాసేపట్లో అమ్మవారు మా ఇంట్లో ఫోటోలో ముత్యాలమ్మకైతే ఇలా పూజ చేసుకున్నాము. పూజ చేసి టెంకాయ కొట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాము. ముందుగా వెళ్ళే ముందర ఇంట్లోనే నేను జ్యోతి పిండి తయారు చేసుకున్నాను. అంటే మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు చేశారనమాట. ఇక్కడ చేస్తున్నది మా అమ్మ. నాకైతే జ్యోతి చేసేది రాదు, అందుకోసం మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు చేశారు. ఇంకా తర్వాత అయితే ఈ టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. మేము ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము. ఫస్ట్ టైం 6 o'clockకే వచ్చేసాము. సారీ 6 o'clock కాదు, 4 o'clockకే వచ్చేసాము. నైటే బయలుదేరామన్నమాట. 12:30కి అంతా బెంగళూరు వదిలాము. తర్వాత ఇక్కడ 4 AM అంతా ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ స్నానాలు ముగించుకొని వడి బియ్యం సామాన్లు అయితే రెడీ చేసుకుంటున్నాను నేను. వడి బియ్యం కోసం ఆకుపచ్చ బ్లౌజ్ తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి మొదట, తర్వాత బియ్యం పోసి, తర్వాత పూలు, ఆకు ఒక్క, అలాగే బెల్లము, పసుకొమ్మలు, అలాగే ఒట్టి కొబ్బరి, వడి బియ్యం సామాన్లు, అలాగే 11 రూపాయలు వేసి వడి బియ్యాన్ని అయితే రెడీ చేసుకున్నాను అమ్మవారికి. మా ఇంటి ఆడపడచైన ముత్యాలమ్మ తల్లికి ఇలా వడి బియ్యం ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏడాదికి 2 సార్లు అమ్మవారిని దర్శించుకోవాలని ఆశ, అంటే కోరిక అన్నమాట. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. ఏం చేసేది, పిల్లలు స్కూలు ఇలా కొన్ని ఆటంకాలు అనేవి ఉంటాయి కదా. కనీసం ఏడాదికి ఒకసారైనా అమ్మవారికి ఇలా పూజ చేసుకోవడం అనేది నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. ఇంకా అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఆ శారీ పూజ సామాన్ అంతా రెడీ చేసుకున్నాను. ఇక్కడ మా అమ్మ చెప్తుందన్నమాట ఎలా చేయాలి, ఏం చేయాలి అనేసి. అంటే నేను పోపుతాడు మర్చిపోయాను, అందుకే జ్ఞాపకం చేస్తుంది. మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే మా ఆడపడుచులు శిల్ప, నిర్మల వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. మా ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మ వడి బియ్యం అయితే కట్టాను. అంటే మూటలాగా కట్టి తీసుకొని వెళ్ళాలన్నమాట, పూజ సామాన్ సమేత. అలాగే ఒక పక్క పరమాన్నం అయితే వండుకున్నాను. కుండ తీసుకొచ్చుకున్నాను, కొత్తది మినీ కుండ తీసుకొని అందులో పరమాన్నం అయితే వండుకున్నాను అమ్మవారి కోసం. అంటే హైదరాబాద్ సైడు బోనం అంటారు కదా, అలా అన్నమాట. మేము పరమాన్నం అంటాము మా సైడు. పరమాన్నం వండుకొని జ్యోతులు రెడీ చేసుకొని 2 అమ్మవారి పూజ సామాగ్రిలన్నీ రెడీ చేసుకున్నాము. ఈసారి అయితే మాకు 7 o'clock అంతా పూజ ముగిసిందనమాట. చాలా త్వరగానే అయిపోయింది.
అంతా అమ్మవారి దయ. ఫస్ట్ టైము నా పెళ్ళైన అప్పటి నుండి ఇదే ఫస్ట్ టైము ఇంత తొందరగా పూజకి ఇచ్చేది. చెప్పాలంటే మాదే ఫస్ట్ పూజ. అక్కడ కోడి కట్ చేసిండేది కూడా మాదే అనమాట ఫస్ట్. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ నేను పూజకి ఇచ్చి బయటకు రాగానే ఎవరో ఒక ఆమె వచ్చింది. ఆమెకి అమ్మవారు వచ్చిందనమాట. నాకైతే ఫస్ట్ నాకు గట్టిగా అరిసేసరికి కొంచెం భయం వేసింది. తర్వాత నా పూజ అయిపోతానే ఆ అమ్మాయికి అమ్మవారు వచ్చిందంటే నా పూజ అమ్మవారికి నచ్చింది అని అనుకున్నా నేను మనసులో. బయటకైతే ఎవరికి చెప్పలేదు, కానీ మనసులో అనిపించింది. ఫస్ట్ పూజ కాబట్టి చాలా ఘనంగానే చేశారు వాళ్ళు కూడా. అక్కడ ఇలా ఫస్ట్ టైం ఫస్ట్ పూజ ఇస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చాలా సంతోషం అనిపించింది. అక్కడ ఒక 9 మంది ముత్తైదులు పసుపు కుంకుమ పూలు గాజులు అన్నీ ఇచ్చానమాట. పూజ అంతా ముగించిన తర్వాత మా జ్యోతులు అయితే ఇలా రెడీ చేసింది మా అమ్మ. చూడండి ఎంత బాగున్నాయి కదా. నాకైతే చాలా ఆనందంగా వేసింది అవి చూస్తుంటే. సాక్షాత్ అమ్మ ఇక్కడే ఉంది అని అనిపించింది.
చేశాను. ముగిసింది. తర్వాత 9 మంది ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చాను. అది వీడియో చేస్తాము, కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. అది ఎలా అంటే సౌందర్య మూవీలో మరియు చందనం నసంకోట ముత్యాలమ్మ రావమ్మ ఆ అమ్మాయి పిలుస్తూ ఉంటే సౌందర్యం పాటు అందరూ దేవతలందరూ వస్తారు కదా, అలా అనిపించింది నాకు. ఆ 9 మందికి పసుపు కుంకుమ ఆయన ఇస్తుంటే తర్వాత అక్కడంతా ముగిసిన తర్వాత మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా ఇక్కడ క్రికెట్ వాళ్ళు ఆడుకుంటున్నారు. సరే వాళ్ళు ఆడేటప్పుడు భోజనం అయితే ప్రిపేర్ చేద్దామని రూమ్లోకి వెళ్ళామన్నమాట. వచ్చిదానా ఇప్పుడు మనం ఈ నసంకోట ముత్యాలమ్మ గుడి గురించి హిస్టరీ తెలుసుకుందాం. నాకు తెలిసింది, నేను అక్కడ విన్నది కొంత చెప్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా యాటలు నరికిండే రక్తము. ఈ రక్తం అనేది తెల్లవారేసరికి ఒక్క చుక్క కూడా ఇక్కడ కనపడుకోకుండా నీట్గా అయిపోతుందంట. అది ఎలానో తెలియదు మరి ఎవరికీను. ఒకరోజు ఒక గాజులు అమ్ముకునే తాత ఎలా ఈ రక్తం అంతా ఖాళీ అవుతుందో చూద్దామని ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు పైన కూర్చొని చూస్తూ ఉన్నాడంట. నైటు అమ్మవారు గాజుల శబ్దం వినేసరికి ఇంకా భయం వేసిందంట ఆ తాతకు. అలాగే ఇంకా చూస్తూనే ఉన్నాడంట, ఏం చేస్తుంది అమ్మ అని. ఇంతలోగానే ఆ తాత రక్తం కక్కుకొని చనిపోయాడని ఇక్కడ ఒక రూమర్స్ అనేది ఉందన్నమాట. అలాగే పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా ఇక్కడ తిరగచ్చు. తర్వాత 6 గంటల పైన ఎవరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అందరూ అంగళ్ళతో సమేత అందరూ ఖాళీ చేసుకొని వెళ్ళిపోతారు. ఒక్కరు కూడా, ఆఖరికి ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఉండదు. అంత ఇక్కడ అమ్మవారి దగ్గర కొరడా పట్టుకొని ఇద్దరు అమ్మవార్లు నిల్చుకొని ఉంటారు. ద్వారపాలకుల్లాగా వాళ్ళు ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటారు ఎప్పుడు. అలాగే ఇక్కడ పిల్లలు పుట్టలేదు అని అమ్మవారి దగ్గర ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని అమ్మవారిని వేడుకున్నట్లయితే తప్పకుండా పిల్లలు కలుగుతారు అని అంటారు. అలాగే మనం ఏం కోరుకున్నా ఇక్కడ నెరవేరుతుంది. అంటే ఆరోగ్యంగా మనకి, అలాగే ఉద్యోగం రావాలన్నా ఇలా ఏమైనా నెరవేరుతుంది. అలాగే ఇక్కడ పిల్లలు లేనివారు ఇక్కడ వచ్చి ఒక జాకెట్తో ఉయ్యాల కట్టినట్లయితే వాళ్ళకి తప్పకుండా పిల్లలు కలుగుతారు. అలాగే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ 3 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రం లోపల నుండి ఇలా చూసామంటే లోపల పుట్ట కనపడుతుంది. నేను మీకు జూమ్ చేసి చూపించాను. తర్వాత గోడ బ్యాక్ సైడ్ ఒక కాయిన్ అంటిస్తారు. అంటే మీ కోరిక నెరవేరినట్లయితే అది కరుసుకుంటుంది, లేకుంటే కాయిన్ కిందకి పడిపోతుంది అన్నమాట. నేనైతే ట్రై చేయలేదు. మీకు ఎవరైనా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ టెంపుల్ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. సత్యసాయి జిల్లాలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ ఫొటోస్ అమ్ముతారు. అలాగే మా కులదైవం కాబట్టి ఇక్కడ ముత్యాలమ్మ దగ్గర నేను మొన్న తీసుకొని వచ్చి ఇంటి సింహద్వారం బయట కట్టినట్లయితే ఎంతో మంచి జరుగుతుందని అక్కడ పూజారి గారు చెప్పారు. అందుకే నేను వచ్చి కట్టానన్నమాట.
మీకు ఎవరికైనా కులదైవం ముత్యాలమ్మ తల్లి అయితే ఇక్కడ తీసుకొని వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ నేను అమ్మవారిని చూపించాలని జూమ్ చేశాను, కానీ ఎంతగా కనపడలేదు. ఇది మేము ఇంకా వెళ్తున్నాము అని అన్నప్పుడు ఇలా ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్దామనేసి నేను వచ్చినప్పుడు తీశాను ఈ వీడియో. ఇక్కడ బయట అయితే టెంకాయలు కొడతారు. ఇక్కడ టెంకాయ కొట్టేదానికి 5 రూపీస్ టికెట్, 2 టెంకాయలు కొట్టిస్తారు. అలాగే ఇక్కడ మనము ఇక్కడ వేప చెట్టు ఉంటుంది. ఈ వేప చెట్టు దగ్గర నేను మొన్న తీసుకొని వచ్చాను అన్నమాట. కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. నాకు తెలిసి ఎవరు చెప్పి ఉండరు. ఎలా అంటే ఈ మధ్యనే నాకు తెలిసింది. అలాగే ఇక్కడ దారాలు ఇస్తారు 10 రూపాయలకి ఒకటి. అలాగే ఇక్కడ హోటల్లో ఫేమస్ వచ్చి ఉగ్గాని, మిరపకాయ బజ్జీ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఈ షాప్స్. ఇంకా మేము వెళ్ళే ముందర ఈ వీడియో తీసాను అన్నమాట నేను. ఇంత ముగించుకొని ఇంకా కూర్చున్నాము సినిమాలో. మటన్ గ్రేవీ, చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు, అలాగే బగారా రైస్, కబాబు వంటలు చేసి ఇంతమంది హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిని ఇంకా మరలా మా ప్రయాణం జరిగింది. ఇలా సబ్స్క్రైబ్ కుమారి రంగా.